హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మేము తిరుపతికి వెళ్ళామని చెప్పాము కదా, అక్కడే దగ్గరలో శిలాతోరణం ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది తిరుమల నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల వచ్చిన భక్తులందరూ కూడా ఈ ప్రాంతాలన్నీ సందర్శిస్తారు. ఇది శిలాతోరణానికి ముందున్న ప్రాంతం. చూడండి, ఈ ప్రాంతాన్ని నెమళ్ళ పార్క్ అంటారు. ఇక్కడ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు, కొన్ని వేల సంవత్సరాల క్రితం శిథిలమై ఇలా చిన్న చిన్న రాళ్ళుగా మారిపోయాయి. ఒకప్పుడైతే ఇక్కడ పెద్ద పర్వతం ఉండేది, కానీ అది శిథిలమై ఇలా బండరాళ్ళుగా మిగిలిపోయాయి. ఇక్కడైతే రకరకాల పక్షుల బొమ్మలు అవి రాళ్ల మీద నిర్మించారు. చూడండి, ఇదే శిలాతోరణం. ఈ సహజ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన పర్వతం శిథిలమై సహజంగా అలా తోరణంలా ఏర్పడింది. ప్రపంచంలో ఇలా ఎక్కడా లేదు, ఎక్కడా లేని శిలాతోరణం ఇది. అలానే ఇక్కడ పార్కులో చూడండి, బాతులు కూడా ఉన్నాయి. అలానే ఇటు ప్రక్కనే లోపలికి పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఈ శిలాతోరణం నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ పావురాలు, అడవి కోళ్ళు, అలానే నెమలి ఉన్నాయి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.